अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। कल ज़िले के अल्लादुर्ग में साक्षी अखबार के रिपोर्टर पर एमपीपी अनिल कुमार की तरफ से किए गए हमले को लेकर मकामी सहाफ़ियों ने प्रेस कॉन्फ्रेंस मुनाकिद करते हुए इस हमले की सख्त अल्फाज में मजम्मत की। इस मौके पर मीडिया के नुमाइंदों से बात करते हुए मेदक प्रेस क्लब के सदर मिस्टर डी नरेश और नरसिम्हाचारी ने कहा कि सहाफ़ियों पर हमले को हरगिज़ बर्दाश्त नहीं किया जाएगा और हमारा मुतालबा यह है कि खातिब पर फौरी मुकदमा दर्ज किया जाए। उन्होंने मज़ीद कहा कि अवामी नुमाइंदों को चाहिए कि वो सहाफ़ियों पर हमला करने से गुरेज करें। इस मौके पर मेदक के सहाफ़ियों की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट अब हजरात के पेश खिदमत। వీరేందర్పై జరిగినటువంటి దాడిని మెదక్ జర్నలిస్టులు విలేకరులు ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ నాయకులు అనిల్ రెడ్డి చేసినటువంటి దాడిపై మెదక్ ప్రెస్ క్లబ్ తరఫున హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇకపైన ఏ జర్నలిస్టు పైన ఇటువంటి చర్యలు పాల్పడ్డా మరి జిల్లా ఎస్పీ గారు పోలీస్ యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి మెదక్ ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాం. మరి అక్కడ ఎమ్మెల్యేలకు కానీ అధికారులకు కానీ సర్పంచుల పైన కానీ నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ వార్తలు సేకరిస్తూ నిరంతరం పబ్లిక్లో ఉండి పనిచేసేటువంటి జర్నలిస్టులపై ఇలాంటి కక్షపూరితమైనటువంటి చర్యలు చేపట్టడం సిగ్గుచేటు. వెంటనే ఎంపీపీ అనిల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మెదక్ ప్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చాలా బాధాకరం. అల్లాదుర్గ్ మండలం సాక్షి రిపోర్టర్పై ప్రజాప్రతినిధి అయినటువంటి ఎంపీపీ గారు దాడి చేయడం అనేది అసాంఘికం. ఈ విషయాన్ని మేము మెదక్ ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాం. రోజు వార్తలు సేకరించి నిజాలు ప్రజలకు తెలియజేయడంలో జర్నలిస్టుల పాత్ర క్రియాశీలకంగా ఉన్నది. ఈ తరుణంలో ఇలాంటి వార్త రాయడం వల్లనే అతనిపై దాడి జరిగిందని చెప్పేసి మాకు అనుమానం ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఆ నియోజకవర్గంలో గతంలో సీనియర్ జర్నలిస్ట్ అయిన క్రాంతి అన్నగారే అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు అక్కడ జరగడం సిగ్గుచేటు. ఎందుకంటే మీరు మా పక్షాన ఉండి ఈ సమయాన మా పక్షాన్ని నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని వెంటనే మీరు చొరవ తీసుకొని ఇట్లా మళ్ళీ దాడులు చేయడము అట్లా దాంతోపాటు అక్రమ కేసులు బనాయించడంపై ఆ ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకొని మా జర్నలిస్టుల పక్షాన్ని నిలవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మెదక్ జర్నలిస్ట్ తరపున మెదక్ ప్రెస్ క్లబ్ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే మంచిగా ఉండదని చెప్పేసి మరోసారి మా ప్రెస్ క్లబ్ తరపు నుంచి హెచ్చరిస్తున్నాం. జోలికి వస్తే పోరాడతాం. అనిల్ను అరెస్ట్ చేసేంత వరకు పోరాడతాం. అనిల్ను అరెస్ట్ చేసేంత వరకు పోరాడతాం. ఎంపీపీ అనిల్ ఎంపీపీ అనిల్ ను వెంటనే విలేకరి వీరేశంపై దాడికి పడ్డ ఎంపీపీ అనిల్ రెడ్డిని వెంటనే సాక్షి విలేకరిపై దాడికి పడ్డ ఎంపీపీ అనిల్ రెడ్డిని వెంటనే దాడికి పాల్పడ్డ అనిల్ రెడ్డిపై వెంటనే అరెస్ట్ చేయాలి.